భారతదేశంలో పెరుగుతున్న ధనవంతుల సంఖ్య బిలియనీరుల జాబితాలో చేరిన 21 ఏళ్ల కుర్రాడు. అంతేకాదండోయ్, సంపన్నుల్లో అత్యంత పిన్న వయస్కుడిగా ఈ కుర్రాడే గుర్తింపు పొందాడు. 21 ఏళ్లకే 3600 కోట్లు సంపాదించి అద్భుతం సృష్టించాడు. ఇంతకీ ఎవరి కైవల్య వోహ్రా? ఆయన చేసే బిజినెస్ ఏంటి? అంత చిన్న వయసులో అన్ని కోట్లు ఎలా సంపాదించాడు? తెలుసుకునేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న రోజుల్లో ఇండియాలో ధనవంతుల సంఖ్య మరింత పెరగబోతోందా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సాధారణంగా 21 ఏళ్ల వయసున్న వారు ఎవరైనా ఏం చేస్తారు? ఇప్పుడిప్పుడే చదువు కంప్లీట్ చేసుకుని జాబ్ సాధించాలని అనుకుని ఫ్యూచర్ మీద ఒక అవగాహనకు వస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఓ యువకుడు 21 ఏళ్ల వయసులోనే హురూన్ ఇండియా రిచ్ లిస్ట్లో నిలిచి ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 21 ఏళ్ల వయసులోనే 3600 కోట్ల సంపదతో బిలియనీరుల జాబితాలో చేరి అతిపిన్న వయస్కుడైన సంపన్నుడిగా నిలిచాడు. ఇంతకీ ఈ కైవల్య వోహ్రా ఎవరు? ఆ కుర్రాడు నిర్వహించే వ్యాపారాలేంటి అనేవి తెలుసుకుందాం. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 విడుదలైంది. దేశంలోని బిలియనీరులకు సంబంధించిన కీలక నివేదికను హురూన్ ఇండియా నివేదించింది. భారత్లోని అత్యంత సంపన్నుల జాబితాలో నిలిచిన 21 ఏళ్ల వయసు కుర్రాడు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతనే ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా. భారత్లోని సంపన్నుల జాబితాలో అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఆ యువకుడి ఆస్తి ప్రస్తుతం 3600 కోట్లుగా ఉన్నట్లు హురూన్ ఇండియా నివేదిక తెలిపింది. ఈ జాబితాలో కైవల్య అగ్రస్థానంలో నిలవగా జెప్టో మరో సహ వ్యవస్థాపకుడు అదిత్ పాలిచా 22 ఏళ్లతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. కైవల్య వోహ్రా, అదిత్ పాలిచా ఇద్దరూ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలోనే విద్యాభ్యాసం చేశారు. కంప్యూటర్ సైన్స్ కోర్సులో కలిశారు. అయితే తమ చదువును మధ్యలోనే ఆపేసి బిజినెస్లోకి దిగారు. కైవల్య వోహ్రా తన 18వ ఏట అంటే 2021లో విద్యాభ్యాసానికి గుడ్ బై చెప్పాడు. యూనివర్సిటీ సహ విద్యార్థి ఆదిత్ పాలిచాతో కలిసి జెప్టో సంస్థను స్థాపించారు. 45 నిమిషాల్లో కస్టమర్లకు గ్రాసరీ డెలివరీ ప్లాట్ఫామ్ జెప్టో కిరాణా కార్ట్ ప్రారంభించారు. తొలుత కిరాణా కార్ట్ అనే పేరుతో మొదలు పెట్టిన తర్వాత కిరాణా కార్ట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కొనసాగింపుగా జెప్టో ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో క్విక్ డెలివరీ, కాంటాక్ట్లెస్ డెలివరీకి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. దీంతో క్విక్ కామర్స్ లోకి అడుగుపెట్టాలని ఈ ఇద్దరు స్నేహితులు నిర్ణయించుకున్నారు. ఆలోచనే తడువుగా 2021లోనే జెప్టో పేరుతో క్విక్ కామర్స్ సంస్థకి ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా తమ వ్యాపారాన్ని విస్తరించే పనిలో ఉన్నారు ఈ ఇద్దరు. నిత్యావసరాల డెలివరీ విభాగంలో ఇప్పటికే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జొమాటో, బ్లింకిట్, టాటా బిగ్ బాస్కెట్ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తోంది జెప్టో. ప్రస్తుతం జెప్టోకు మంచి ఆదరణ లభిస్తోంది. దీనిని ఉపయోగించేవారు ఎక్కువ కావడంతో తక్కువ కాలంలోనే జెప్టో ప్రజాదరణ పొందింది. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో మొదటిసారి చోటు దక్కించుకున్నారు కైవల్య వోహ్రా. అప్పుడు అతడి వయస్సు 19 ఏళ్లు మాత్రమే. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ రిచ్ లిస్ట్ లో తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ వస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ లో దేశంలో బిలియనీరుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వినోదం, కార్పొరేట్, వ్యాపార దిగ్గజాలు ఈ జాబితాలో ఉన్నారు. 2024లో లిస్టులో 11.61 లక్షల కోట్లతో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 10.14 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఈసారి బిలియనీరుల సంఖ్యలో హైదరాబాద్ సెంచరీ కొట్టిందని చెప్పాలి. కొత్తగా 17 మంది నగరం నుంచి బిలియనీరులుగా అవతరించినట్లు హురూన్ ఇండియా నివేదిక తెలిపింది.